మొన్న ఫంక్షన్‌కి ఎళ్తే, ఆ ఫంక్షన్‌లో ఒక ఆవిడ, ఆఫీస్‌లో ఆవిడే, తెలిసిన ఆవిడేలెండి, లేడీయే. మిడిల్ ఏజ్ ఆవిడ. చికెన్, మనందరం గూడా చికెన్ జనరల్‌గా ఎలా తింటాం? పై తింటాం. బోన్స్ వదిలేస్తాం గదా! బోన్స్ పూర్తిగా అంటే మీరు నమ్మరండి. నిజమే చెప్తున్నాను నేను. మీలో గూడా కొంతమందికి అలవాటు ఉంటుంది. అది మంచా? చెడా? అనేది చెప్తాను. బోన్స్ పూర్తిగా నమిలి మింగేసిందండి. అంటే నాకు ఇష్టమండి. భలే టేస్ట్ ఉంటాయండి. మీకు తెలీదు. ఆ బోన్ టేస్ట్ ఎంజాయ్ జేయడం మీకు తెలీదు. అందులో ఆ గుజ్జుంటది. బోన్‌లో ఉండే గుజ్జు అది అసలు మీకేం తెలుసు దాని టేస్ట్ అని తిరిగి నా మీదే మళ్ళీ వాదన. బోన్స్ మంచివా? కావా? ఈ విషయం మీద ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు? హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే కానీ చాలా పెద్ద మేలు చేస్తాయి. అదే చిన్న విషయాలు వదిలేయకపోతే చెడ్డ ప్రమాదం చేస్తాయి లైఫ్ స్టైల్‌లో. మరి లైఫ్ స్టైల్‌కి సంబంధించి చిన్న చిన్న మార్పులు తీసుకోవడం కోసమే గదండీ మనం అన్నీ చేస్తున్నాం. బిర్యానీలు గట్రా గట్టిగా బుక్ చేస్తున్నారు. చికెన్ ఐటెమ్స్ ఇంకా బాగా బుక్ చేస్తారు. ఎందుకంటే కాస్తో కూస్తో అందరికీ అందుబాటులో ఉంది గాబట్టి చికెన్. కానీ ఈ చికెను బోన్స్ వదలకుండా తినేయొద్దండి బాబు. ఇందులో ప్రమాదం ఉంది, ఇబ్బంది ఉంది అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్ అండి. ఏది? మామూలుగా నాటుకోడైతే సూపు వగైరా పెట్టుకుంటే దానివల్ల మేలు చాలా ఉంటది. కానీ బ్రాయిలర్ కోడి కదా! బ్రాయిలర్ కోడికి ఏం ఏసి పెంచుతారో మీకు తెలుసు. అంటే ఆహారంలోనే మెడిసిన్ కలుస్తది. ఇక రెగ్యులర్‌గా వాటికి పాపం ఇంజెక్షన్స్ అవి ఇవ్వకు. నేను రైతులను తప్పు పట్టట్లేదు. చికెన్ ఫార్మ్స్ వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ ఆ బోన్‌లోకి బోన్ మ్యారో అంటాం చూడండి. బోన్ మ్యారో మంచిదే. నాటుకోడిది మంచిది. బోన్‌లోకెళ్ళిపోయి ఈ ఇంజెక్షన్స్, ఈ కెమికల్స్ నిలవ ఉండిపోతాయి. మనమేమో మంచి పప్పు కింద దేన్ని ఆ చికెన్‌ని పప్పు కింద నవిలేసి మింగేస్తే లాంగ్ రన్‌లో అప్పటికప్పుడు ఏమీ కాదు గానీ, లాంగ్ రన్‌లో ఈ ఎముకల్లో ఉండే మజ్జ ఉంటుంది చూడండి. ఈ మజ్జ మామూలుగా అయితే మంచిదే. మంచి పోషకాలుంటాయి గుర్తుంచుకోండి. ఇది ఆ బోన్ సూప్ వగైరా పెట్టుకుంటే ఇది నాటుకోడి సూప్ ఇలాంటివి. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్‌లయిన వాళ్ళు, ఇంకా ఎముకల బలం కావాల్సిన వాళ్ళు వీళ్ళందరికీ ఈ ఎముక సూప్ తాగండి. త్వరగా ఎముకలు అతుక్కుంటాయి. ఇవన్నీ చెప్తారు గదండీ! ఏది మేక ఎముకలు ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ ఎముకలు మేక ఎముకలు అయితే ప్రత్యేకంగా కొల్లాజెన్ ఉంటుంది. మినరల్స్ ఉంటాయి గాబట్టి మేలు చేస్తాయండి మేకల వరకు. కానీ కోడి దగ్గరకొచ్చేపాటికి మేక పరిస్థితి కోడిది కాదండి. కోడిని మీకు తెలుసు ఎలా పెంచుతున్నారు. ఒక పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్‌లో డిజైన్ చేసిన మేతిచ్చి, డిజైన్ చేసిన మందులిచ్చి ఫుల్లుగా పెంచేస్తూ ఉంటారు. మామూలుగా గాదు. కిలోలు పెరిగిపోతూ ఉంటుంది. నాటుకోడి అట్లా గాదు. సహజ సిద్ధంగా పెరుగుతోంది. దాని ఎముకల్లో ఉండే కొల్లాజెన్ గానీ, కన్జులేటెడ్ లినోయిక్ యాసిడ్ అంటారండి. CLA. అలాగే గ్లైసిను, గ్లూకోసమిన్ ఇలాంటివి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు. ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి. చర్మారోగ్యాన్ని కాపాడతాయి. చర్మాన్ని గూడా కాంతివంతంగా ఉంచుతాయి. అంటే ఆవిడకి ఎవరో చెప్పుంటారు. నాటుకోడి పరంగా చెప్పుంటారు. ఆవిడ బ్రాయిలర్ కోడికొచ్చేసి దాన్ని అప్లై చేసేస్తుందండి. కీళ్ళు, కాళ్ళు గట్టిగా ఉంటాయి కూడా ఏది నాటుకోడికి. బోన్ మ్యారోలోనండి ఏది నాటుకోడి బోన్ మ్యారోలో ఏ, B1, B5, B7, జింక్, ఐరన్, కాల్షియం, సెలీనియం అనేక మంచి ఖనిజాలు కూడా ఉంటాయి కాబట్టి బోన్ వదలొద్దు, చప్పరించండి. లేతే సూప్ చేసుకోండి అంటారు. కానీ మరీ గట్టిగా ఉన్న బోన్స్ అలా నవిలితే నాటుకోడైనా, ఏ కోడైనా గానీ గొంతులో దిగిపోతాయి ఒక్కోసారి. గొంతులు కాకుండా గొంతు తప్పించుకొని లోపలికెళ్ళిపోతే పేగులు పాడైపోతాయి గదండీ! పేగులు గుచ్చుకుపోతాయి గదా! అది ఆలోచించండి ఒక్కసారి. ఇక బ్రాయిలర్ కోళ్ళు. రెగ్యులర్‌గా బ్రాయిలర్ కోళ్ళు వాడుతున్న వాళ్ళు నేను కూడా ఒకళ్ళిద్దరు డైటీషియన్స్‌తో మాట్లాడానండి. మాట్లాడాకే చెప్తున్నాను నేను కూడా ఈ విషయం. దీనికి డాక్టర్లు అవసరం లేదు. గుర్తుంచుకోండి. డైటీషియన్స్ చెప్తారు, ఎక్స్‌పర్ట్స్ చెప్తారు. ఎక్స్‌పీరియన్స్ సరిపోతుంది. సో, మరి ఈ బ్రాయిలర్ కోడికి ఏం మేత పెడుతున్నాం? ఏం ఇంజెక్షన్‌లు ఇస్తున్నారు? అందులో ఎంత హార్మోన్స్ ఉంటున్నాయి? ఆటికంటే ముఖ్యంగా యాంటీబయాటిక్స్. ఈరోజు ఆడపిల్లల్లో PCOD ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఎన్నున్నాయో తెలుసు కదండీ! ఇవన్నీ కూడా ఎక్కడ అంటే, అంటే ఫ్లెష్‌లో ఉండదా? అంటే ఐ మీన్ కండలో ఉండదా అని అంటారు మీరు. కండలో ఉంటుంది లైట్‌గా. బోన్‌లోకెళ్ళేపాటికి పోగుబడిపోయి ఉంటదండి. నిలవ ఉండిపోతుందండి. సో, ఈ చికెన్ మూలుగు ఇష్టపడి ఆరాటపడి తినొద్దు. కొంతవరకు డేంజర్ ఉంది ఇందులో అని చెప్తున్నారండి. ఎందుకంటే ఇదిగో వేగంగా పెరగడానికి ఇచ్చే ప్రతి ఇంజెక్షను, అలాగే ఆ హార్మోన్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షను, ఇవన్నీ కూడా వాటికిచ్చే యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా బోన్ మ్యారోలో నిలవ ఉండిపోతాయి. సో, దయచేసి దీర్ఘకాలంలో తింటే, దీర్ఘకాలం ఎక్కువ కాలం పాటు తింటే ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. వారానికి 1, 2 పూటలు తినేవాళ్ళ గురించి కాదిది. రెగ్యులర్‌గా తినేవాళ్ళకి. సో, మరి కృత్రిమంగా పెంచిన ఈ కోళ్ళకి ఇన్ని ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక నాటుకోడి విషయంలో
ఓకే. ఇబ్బందేమీ లేదు. సూప్ పెట్టుకుంటారా, ఏం పట్టుకుంటారో పెట్టుకోండి అని అంటున్నారు. మరి మీ అలవాటేంటి? చికెన్ అలవాటేంటి? ఏంటి సార్ మీరెప్పుడు ఇలాంటియే చెప్తారని అనకుండా దయచేసి మీ అలవాటేముందో చెప్పండి. ఒకవేళ ఆ రిజల్ట్ కూడా ఉంటుంది కదా! అది పాజిటివ్ గానీ, నెగెటివ్ గానీ తినేవాళ్ళు దయచేసి చెప్పండి. మీ అనుభవాలు చాలా చాలా అవసరమండి. ఎందుకంటే మనం సోషల్ మీడియాని 10 మందికి ఉపయోగపడేలా వాడాలనుకున్నాము. అంటే ఏం లేదు చిన్న చిన్న పొరపాట్ల నుంచి బయటకొచ్చేస్తే లైఫ్ స్టైల్ చేసుకుంటే లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ తెచ్చుకుంటే హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అందుకే ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రత్యేకంగా టైం పెట్టుకొని. సో, ఇక్కడ మరి మీ ఒపీనియన్ చెప్పండి. ఇక ఎలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు మాకు కావాలండి అనుకునేవాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు. ఫాలో అయిపోండి. ముఖ్యంగా గట్టిగా బోన్స్ నవిలి తింటున్నారు చూడండి. వాళ్ళకి పర్సనల్‌గా షేర్ చేయండి. తప్పేమీ లేదు. మెయిల్ చేసిన వాళ్ళు